రాయలసీమ ప్రాజెక్టు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురంకి నీళ్లు వస్తాయా, వస్తే ఏ ప్రాంతాల మీదుగా వస్తాయి, ఎన్ని టీఎంసీల నీళ్లు వస్తాయి, ఏ కాలువ ద్వారా వస్తాయి, ఏమన్నా మీకు అర్థమైందా? ఆ మీటింగ్ మొత్తం నేను మొదటి నుంచి చివరి దాకా చూశాను, నాకైతే అర్థం కాల. కొంతమంది రాయలసీమ లిఫ్ట్ తప్ప చంద్రబాబుని తిట్టడానికి మాట్లాడారు, కొంతమంది ఇంక దేనికో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అనంతపూర్కి వస్తాయా? విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా, అనంత వెంకటరామరెడ్డి గారిని అడుగుతున్నా, మాట్లాడిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఈ జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ నీళ్లు వస్తాయా? ఎన్ని నీళ్లు వస్తాయి? వస్తే ఏ పక్క నుంచి వస్తాయి? తాడిపత్రి మీద నుంచి వస్తాయా, గుత్తి మీద నుంచి వస్తాయా, గుంతకల్లు మీద నుంచి వస్తాయా? ఎందుకంటే రిజర్వాయర్ అటువైపు ఉంది కాబట్టి, ఇటువైపు నుంచి రాలేవు కాబట్టి. వస్తే ఏ ఏ ప్రాంతాలకు నీళ్ళు వస్తాయో ఒక్కసారి మీరు వివరించండి. ప్రజల్ని మోసం చేయడానికి ఇన్ని రకాల ఇంత దిగజారుతారు అనేటువంటిది నేను అనుకోలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన జీవితకాలం అసలు ఏదో నేను ఈ జిల్లాకు పోరాటం చేశాను, సాధించాను. 5 ఏళ్లలో ఈ జిల్లాలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పుకునేదానికి ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే కనీసం ఉరవకొండలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కాలేజ్ బిల్డింగ్ కానీ, ఒక స్కూల్ బిల్డింగ్ కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకుని ప్రజల మంచికి ఉపయోగపడేటువంటిది ఉపయోగించుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? రాయలసీమ లిఫ్ట్తో ఏదో జరిగింది అని. రాయలసీమ లిఫ్ట్ ఏంది అనేది పోయేదానికన్నా ముందు రాయలసీమ లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయింది? 29 అక్టోబర్ 2020న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డరు, చివరి పేజీ. ఒకసారి మీరు తీసుకుంటే చదివి కూడా వినిపిస్తారు. 20లో జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఏమని ఇచ్చింది? సిన్స్ ద ట్రిబ్యునల్ హ్యాస్ ది ప్రైమా ఫేసి ఫౌండ్ దట్ దెర్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ ఇరిగేషన్ ఎన్విసేజ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ which requires prior environmental clearance, and without getting the prior environmental clearance the fourth respondent is not entitled to proceed with the project. The fourth respondent is restrained మళ్ళీ రిపీట్ చేస్తున్నా, from proceeding the work without getting the environmental clearance. డేట్ ఎక్కడ? 29th అక్టోబర్ 2020. 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మీ ప్రభుత్వంలోనే మీకు స్టే ఇచ్చినటువంటి దీన్ని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అడిగితే ఎట్లా ఆగుతారు? ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఎట్లా ఆగుతారు? ఓకే, మీరు ఏమన్నా పనులు జరుగుతున్నాయేమో, ఆపారేమో అని అనుకుంటే, మీరు అక్కడ ఆ పనులు ప్రారంభించిన తర్వాత మరి వెంటనే వెకేట్ చేయలేదో, ఆడేమో సామాన్లు ఉన్నాయని కనపడితే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ కంప్లైంట్ చేసింది. ఎవరు? మీ మిత్రుడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు ఆయన కంప్లైంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా అక్కడ ట్రక్కులు, బండ్లు, పనులు కనపడుతున్నట్టున్నాయి మాకు అని కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఎన్జిటి చాలా సీరియస్గా ఇన్స్పెక్షన్ టీముని పంపించిన తర్వాత వాళ్ళకి ఒక అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. ఎంత సిగ్గుచేటంటే చీఫ్ సెక్రటరీ వేయాల్సి వచ్చింది. చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. చీఫ్ సెక్రటరీ ఏమనేసాడు? 2 పేజీలు ఉన్నాయి ఇవి. దీంట్లో ఏంటంటే, ఒకటి, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది చీఫ్ ఇంజనీర్ రిపోర్టెడ్ టు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దట్ ఆల్ ది యాక్టివిటీస్ హ్యావ్ బీన్ స్టాప్డ్ అంటే వాళ్ళ ఇన్స్పెక్షన్ రోజుకి 7/7/21 ఈవెన్ వితౌట్ అటైనింగ్ ది రిక్వైర్డ్ లెవెల్స్. It is submitted that no labor, no machinery like earth movers, proclainers, dumpers and the labor sheds are also vacated. The work has come to the grinding halt. 2021లో మళ్ళీ మీ వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్ చీఫ్ సెక్రటరీ వేసాడు. అత్యున్నత స్థాయి అధికారి ఈఎన్సీని వేస్తే చిపో అనింది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చిపో అంటే చీఫ్ సెక్రటరీ గారు సంతకం పెట్టారు. ఏమని? పని ఆగిపోయిందని. ఇంకా ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో చెప్తున్నాను నేను. ఇది వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేమేదో ప్రాజెక్టు కడుతున్నాం, ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్తున్నారు కదా. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం టెస్ట్ చేస్తున్నాం మేమని ఇచ్చిన అఫిడవిట్ ఇది. ఏమని? ది బోనఫైడ్ వర్క్ డన్ సో ఫార్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది survey and investigation for preparation of DPR
ఫర్ డిజైనింగ్ ది అడిషన్ డిపిఆర్ విచ్ ఈజ్ ఆల్రెడీ సబ్మిటెడ్. ఇది కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం మేము తవ్వకాలు చేస్తున్నాం తప్ప ప్రాజెక్ట్ కాదు అని. ఇంత మోసం చేస్తారా? ఒకటి, ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు అని మీరు వేసిన అఫిడవిట్, కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు ఇంటికి పునాదులు తీసే ముందు శాంపుల్ టెస్ట్ చేసుకుంటాం కదా, జేఎన్టీకి పోయి ఇస్తాం కదా, కొంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే సాయిల్ టెస్ట్ అవి చేయించేదానికి. ఈ పెద్ద ప్రాజెక్టులో డిపిఆర్ చేయడానికి మేము చేపట్టినటువంటి తవ్వకాలే తప్ప ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు అని మీరు వేసినటువంటి అఫిడవిట్. దానికి ముందు స్టే ఆగిపోయింది అని మీరు ఇదే అఫిడవిట్లో చెప్పినటువంటిది. మరి ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ఎట్లా ఆపగలుగుతారా నాకు అర్థం కాదు.